ఇక ఎర్రగడ్డ దవాఖానాలో ఫుడ్ పాయిజన్ 70 మందికి అస్వస్థత. చూడుండ్రి కథ. ఇన్ని రోజులు గురుకుల పాఠశాలలలోనే ఫుడ్ పాయిజన్ చూసినాం, కానీ ఇప్పుడు ఎర్రగడ్డ ఆసుపత్రిలో పాపం అక్కడ ఉండేటోళ్ళే మతిస్థిమితం సరిగ్గా లేనోళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకేం తెలిసి చెప్పుర్రి. అన్ని మతిస్థిమితం మంచిగుండి తినేదాకా లోపడికి పోయి అది విధ్వంసం సృష్టించేదాకా మనకు తెలియదు. పాపము ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎర్రగడ్డ దవాఖానాలో ఫుడ్ పాయిజన్ 70 మందికి అస్వస్థత, ఒకళ్ళు మృతి చెందిరనే వార్తలు కూడా వచ్చినాయి. రైట్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ మహిళా నేతలు తుల ఉమ, రమాదేవి, సుశీలారెడ్డి, సుమిత్ర ఆనంద్ అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. రైట్. పరిశ్రమలు దేవుడెరుగు, పరువంతా పోయిందొల్లా. నిజంగా పరిశ్రమలు దేవుడెరుగు కానీ పరువంతా తీసేసిండ్రు. అందుకే అంటాడు పొన్నం ప్రభాకర్. నిన్న పొన్నం ప్రభాకర్ ఏమంటుండ్రో ఆ మీడియా సమావేశంలో ఏం మాట్లాడిరో జర్ర కిందికి పోయినాక ఉన్నది ఆ వార్త నేను చదువుతా. కానీ మొత్తం మీద అందాల పోటీలు అని చెప్పేసి ఆగమాగం చేసిర్రు. ఇక పరిశ్రమలు దేవుడెరుగు కానీ ఇదంతా పరువు తీసిర్రు అని చెప్పేసి తెలంగాణ పరువు తీసిండ్రు. అందాల పోటీలతో అంతర్జాతీయ అప్రతిష్ట పోటీదారులను కనీసం మనుషుల్లా చూడలే, వారిని అంగట్లో బొమ్మలా ట్రీట్ చేశారు. అన్నదాతల్ని విస్మరించి అందాల పోటీల సీఎం సోదరుడితో మెమెంటోలు ఇప్పిస్తారా? ఎంపీ చామల కిరణ్ కు మతి భ్రమించింది. బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. చామల ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఒక ఎంపీ హోదాలో ఉన్నారు. మీరు అంత పెద్ద నాయకుని పట్టుకొని మరి ఇక మొత్తం మీద 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని చెప్తే స్వర్గానికో నరకానికో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు చామల కిరణ్. మీకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎట్లా పాలన చేయాలనో అర్థం కాదు. ఏమనంటే నోరు వారేసుకుంటారు. రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళని కార్యక్రమాలు ఉంటాయి, ఇవన్నీ చేసుకుంటూ పోతారు. పాలన చక్కగా చేసి చూపెట్టురు సారు. అట్లా అడ్డదడ్డంగా మీ నోరు పినాయిలేసి కడిగినా కూడా శుద్ధ అయ్యేటట్లేదు, హార్పిక్ పోసి కడిగినా కూడా శుద్ధ అయ్యట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం. మీ కాంగ్రెస్ పార్టీలో తూ అనే కాడికి వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన మానాన ఆయన ఉన్నారు. మిమ్మల్ని మీ పాలన వేసుకొని ఇస్తా ఉన్నారు, సజావుగా అడ్డుపడతలేరు మీ పాలనకు. ఇలా మీరెందుకు అక్కడ గజ్వెల్ నియోజకవర్గానికి దగ్గరనే ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే బాధ్యతలు ఆయన నిర్వహించుకుంటా ఉన్నారు కదా, మీకెందుకు నోటి దురుసు? నవ్వేటోళ్ళము కూడా జారిపడ్డట్టు ఎందుకు చేసుకుంటారు? ఒకసారి వినండి మీరు ఏం మాట్లాడతాడు చామల. ఏం మాట్లాడతాడు? ఒకవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, పార్టీలో ఘోరమైన విభేదాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా మీకు ఇంకా సోయ వస్తలేదు. పాలన ఎట్లా చేద్దాం, మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేద్దాం, అట్లా ఇట్లా ఆలోచన లేదు మీకు. ఒకటే తీరుగా వరుడు నోరుకు పనిచెప్పుడు ఇదే ఉన్నది, నోరుకు పనిచెప్పుడు ఇదే ఉన్నది. ఒకసారి వినుండ్రి మీరు చామల ఏం మాట్లాడుతుందని. కేసీఆర్ గారు 3 ఏళ్ళకే ముఖ్యమంత్రి అవుతాడు. 3 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 ఏళ్ళ ముఖ్యమంత్రి దేనికి అవుతారో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతారా నరకానికి అవుతారా చెప్పుండ్రుల్లా. శత్రువునైనా మంచి కోరుకుంటాం. అసాంటి సమాజంలో వీళ్ళకు చోటు ఉన్నదా? వీళ్ళకు వాల్యూ ఉన్నదా? వీళ్ళకు నిలబడేందుకు నీడిద్దామా? గిసొంటలనే ఇలా అధికారంలోకి తెచ్చుకున్నది. ఇలా శత్రువునైనా మంచి కోరుకుంటాం. అయ్యో బతకాలి 4 కాలాల పాటు చల్లగా అనుకుంటాం. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏంది, మొన్న రేవంత్ రెడ్డి ఆ మాటలు మాట్లాడతాడు, ఆ స్ట్రెచ్చరు అంటాడు, లేకపోతే ఇంకేవో నోరు తెరిస్తే కంపు రాజకీయాలు తప్ప ఇంకేమీ లేవు. అవి మోరా అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. పాలన ఎట్లా చేస్తారో తెలియదు. ఇక అందాల పోటీల గురించి మాట్లాడే సోయి లేదు. ఇంకా మిల్లా మ్యాగీ మీదనే ఆరోపణలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. మిల్లా మ్యాగీ మీదనే ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆమె అక్కడ పోయి ఆమె బాధ అంత ఆవేదన అక్కడ వ్యక్తపరుస్తున్నా కూడా మిల్లా మ్యాగీ మీదనే వాళ్ళు కంపు నోరు వారేసుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఆమె బాధ అనిపించింది అని చెప్పేసి నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా కూడా, లేకపోతే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసుకుంటా కూడా మాట్లాడింది. ఆమె మాట్లాడినప్పటికి కూడా మీ కంపు నోరు వారేసుకొని మళ్ళీ మిల్లా మ్యాగీనే బదనాం చేసుకుంటా ముంగడికి పోతా ఉన్నారు. ఇక్కడ రాను రాజుగుర్రం గాడిదైనట్లు మీ ఇష్టారీతిన మాట్లాడుకుంటా పోతా ఉన్నారు. డ్యామేజ్ కంట్రోల్కు దిగుతూ ఉన్నారు. డ్యామేజ్ కంట్రోల్కు దిగి ఆగం చేద్దామని చూస్తూ ఉన్నారు. రైట్. మొత్తం మీద ఈ కథ.